అసలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎవరికి డెవలప్ అవుతుంది? అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటో ఈ వీడియోలో చెప్తా వినండి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే నార్మల్‌గా మన బాడీలో ఉన్న ఇన్సులిన్ ఎలా పనిచేస్తుందంటే, ఈ బ్లడ్‌లో ఏదైతే షుగర్ అంటే గ్లూకోజ్ ఉంటుంది గదా! అది బాడీ సెల్స్‌లోకి ఎంటర్ అవ్వడానికి హెల్ప్ చేస్తుందన్నమాట. అదే ఎవరికైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుందో, ఈ రెసిస్టెన్స్ వల్ల ఇన్సులిన్ అనేది ఎక్కువగా అవసరం పడుతుంది. ఎక్కువ ఇన్సులిన్ ఈ గ్లూకోజ్‌ని బాడీలో ఎంటర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది రెసిస్టెన్స్ డెవలప్ అయినప్పుడు. సో, ఇన్సులిన్ ఎక్కువ అవసరం పడుతుంది. ప్యాంక్రియాస్ గూడా ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, వీళ్ళకేంటంటే ఫ్యూచర్‌లో ప్రీ డయాబెటిస్ అండ్ డయాబెటిస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మరి ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎవరికొస్తుందంటే, ఎవరైతే అధిక బరువు ఉంటారో అండ్ అదే కాకుండా ఈ షుగరీ ఫుడ్స్ కానీ, జంక్ ఫుడ్స్ గానీ, ఈ రిఫైన్డ్ ప్రొడక్ట్స్ గానీ అండ్ అదే కాకుండా హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఎగ్జాంపుల్ పీసీఓడీలో గూడా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. అండ్ ఎవరైతే సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ ఎవరైతే ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఎక్సర్సైజ్ గానీ, వాకింగ్ ఇవేం చేయకుండా ఎక్కువసేపు కూర్చుంటారో వాళ్ళల్లో గూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. సో, అర్థమైంది గదా! మరి మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.